ఏందానా మన రాళ్ళ దెబ్బలు తగులుండ్లా ఈ పక్కైతే రారు. నువ్వేం పరేషాన్ కాకు. నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేకపోతే నన్ను ఇక్కడే చంపేయండి. పాపం వాళ్ళు వద్దనే అన్నారు, కానీ నేనే వాళ్ళ బాధ చూడలేక పెళ్లి చేశాను. నువ్వేం పరేషాన్ కాకక్క, దగ్గరుండి ఏదైనా బస్ ఎక్కిస్తాలే. అసలు ఈ అడవికి దేనికొచ్చినావు బిడ్డ? ఒంటరి ఆడపిల్లని చూస్తే చాలు మృగాలైపోతారు కొడుకులు. లే, ఇద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు రాదనుకున్నాం. ఏ పరిస్థితులు మమ్మల్ని విడదీయలేవనుకున్నాం. ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోయాయి. సంతోషంగా ఉందామనుకున్న సమయంలో ఇలా జరిగిందంటే ఈ దూరం ఎంతవరకు వెళ్తుంది? ఉద్దేశిపోయిండు. ప్యానాలు ఉన్నాయో లేదో చూద్దాం పదండి. మధుగారు, 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 ఏమైంది? మధుగారు లేవండి, మధుగారు, మధుగారు లేవండి, మధుగారు. ఏందమ్మా ఈ దొర నీకెరికేనా? ఈయన నా భర్త. మధుగారు, మధుగారు, ఏమైంది? మధుగారు లేవండి. ఏమండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఎవరైనా సాయం చేయండి. ఇక్కడ ఆసుపత్రులు ఆడున్నాయి బిడ్డ. మధుగారు, అయ్యో. భయపడకు బిడ్డ, ప్రాణాలకేం ప్రమాదం లేదు. కాళ్ళు చేతులకి దెబ్బ తగిలిందంతే. ముందు మన గూడెము తీసుకుపోయి వైద్యం చేయిద్దాం. కాస్త సాయం పట్టండి అయ్యా.
ఎవరమ్మా ఈయన? నీ భర్త? అవునండి. మాట్లాడటం లేదు, చలనం కూడా లేదు. ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం ఏమీ లేదమ్మా, చిన్న అపస్మారక స్థితి అంతే. కానీ కానీ ఏమైందో చెప్పండి. చేతులకి కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయమ్మా. చేతి ఎముక విరిగినట్టుంది. అయితే వెంటనే సిటీకి తీసుకెళ్దాం. మా నాన్నగారు డాక్టర్, మాకు పెద్ద హాస్పిటల్ ఉంది, తీసుకెళ్ళిపోదామండి. అవసరం లేదమ్మా, పసరు రాసి కట్టుకడితే 2 రోజుల్లో నయమైపోతుంది. తర్వాత తీసుకెళ్ళటమే మంచిది. అరే బాబాకి నయమైతుందని చెప్తున్నారు కదా, ఇంకా ఏడుస్తావేందక్క? 2 దినాలు ఈయనే ఉండి నయమైనాకే బాబాని తీసుకోవో. ఏం తాత? నువ్వెట్లంటే అట్లనే జాబిల్లి. 2 దినాలు కాకపోతే 4 దినాలు తగ్గినాకే దూరం తీసుకుపోతల్లి. అరే ఏడవకక్క. అయినా నిన్ను కూడా ఇలా ప్రాధాయపడే పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మనిద్దరం ఒకటే, వేరు కాదు అనుకున్నాం. కానీ ఒక్కటి కాదు, వేరు అని నువ్వు నిరూపించావు. ఎక్కడికమ్మా? నీ భర్త స్పృహలో లేడని ఇంతసేపు బాధపడ్డావు. తీరా స్పృహలోకి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా? తర్వాత అంత వివరంగా చెప్తానండి. నేను ఇక్కడ ఉన్నానని దయచేసి ఎవరు చెప్పకండి.
ఏమైంది నాకు? నేను ఎక్కడున్నాను? యాక్సిడెంట్ అయ్యి స్పృహ కోల్పోయావు బాబు. ఈ గూడెం వాళ్ళు చూసి తీసుకొచ్చారు. మా అక్కేదరా, మా అక్కే నన్ను కాపాడి తీసుకొచ్చినది. ఆ. నేను అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మా! అమ్మా! దెబ్బలు బాగా తగిలాయని చెప్పాను కదా బాబు. ఇప్పుడు మీరు కదిలే పరిస్థితిలో లేరు. కంగారు పడాల్సిందేమీ లేదు బాబు. 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అబ్బాయి స్పృహలో లేడమ్మా. ఇప్పుడు నువ్వు రావచ్చు. ఏమైందమ్మా? భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారా? ఏం చెప్పమంటారు? అంతా నా తలరాత. మంచి చేయడానికి పోతే చెడే ఎదురైంది. ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు. అందరూ అనుమానించిన సమయంలో కూడా అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు నేను చేసింది మంచి పనని తెలిసి కూడా ఎందుకు అర్థం చేసుకోలేదు ఏమో. తనువులు వేరైనా ప్రాణం ఒక్కటే అనుకున్నాం. మమ్మల్ని ఎవరు దూరం చేయలేరు అనుకున్నాం. కానీ ఇప్పుడు కనీసం ఎదురు కూడా పడలేని పరిస్థితి. పోనీ నేను దూరంగా వెళ్ళాకైనా ఆయన సంతోషంగా ఉంటారనుకుంటే ఈ ప్రమాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు ఇలా దురదృష్టం వెంటాడుతుందో తెలియడం లేదు. ఒకసారి నీ ఎడం చెయ్యమ్మా. ఇద్దరి ప్రాణాలు ఒకటే అనుకున్నప్పుడు ఒక ప్రాణం దూరంగా పోతే ఇంకో ప్రాణం సంతోషంగా క్షేమంగా ఎలా ఉంటుందమ్మా? ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు కాబట్టే ఇక్కడ నిన్నొక ప్రమాదం వెంటాడింది. నీ భర్తకో ప్రమాదం ఎదురైంది. నువ్విలా దూరంగా ఉండాలనుకుంటే నీ భర్తకసలు క్షేమం కాదమ్మా. ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడుతుందమ్మా. ఆయనకి దూరంగా ఉండడం అంటే నేను కూడా ప్రాణాలు వదులుకోవడమే. కానీ ఏం చెయ్యాలి? నా పరిస్థితులు ఇలా ఉన్నాయి. వీటిని అధిగమించి ఆయనకి దగ్గర అయ్యే దారే కనిపించడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా కొన్ని బంధాలు మాత్రం దూరం కాకూడదమ్మా. అక్కడ పరిస్థితులు, సమస్యలు నీకే బాగా తెలుసు. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నువ్వే ఆలోచించుకో. కానీ ప్రతిక్షణం నీ భర్తకు నువ్వు తోడుగా ఉండాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. లేకపోతే నీ భర్త నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడమ్మా. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆయన లేకుండా నేను బతకలేను. అందుకే చెప్తున్నాను తల్లి, నువ్వు నీ భర్తతో కలిసుంటేనే ఇటు నీ భర్తకి, అటు నీ పుట్టినీటికి, వెట్టినింటికి కూడా క్షేమం. లేదంటే అన్నీ సమస్యలే కనిపిస్తాయమ్మా.
ఆ దొర మాకు దేవుళ్ళక బిడ్డ. ఏది చెప్తే అది నిజమైతుంది. నీ తోడు చెయ్యి వదలకు బిడ్డ. కష్టాల్ని కోరి తెచ్చుకోకు. అక్క నువ్వేం పరేషాన్ కాకు, బైనకి నయమైతుందిలే. అదే అక్క, బైన అంటే మా భాషలో బావా. బావకి నయమైతుంది. నువ్వు బావా మస్తు జబర్దస్త్గా ఉంటారు. మా పోచమ్మ తల్లి మీద ఆన. రెండిట్లో ఏది మంచిగుంది? మానసి, మానసి నిన్నే, మానసి నిన్నే. ఏంటి? మృదుల ఫంక్షన్ హాల్లో నీతో ఏం మాట్లాడింది? అదే, ఏం మాట్లాడితే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు? బావని వదిలే. నీకు నిజంగా నాన్న ప్రాణాలతో ఉండాలి, పెంచిన రుణం తీర్చుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. బావ జీవితంలోకి గాని మళ్ళీ మా జీవితాల్లోకి గాని నువ్వు రాకూడదు. కొంపతీసి వీని కాని విషయం తెలిసిపోయిందా? మానసి, అడిగేది నిన్నే. ఏం మాట్లాడవేంటి? దాని ప్రస్తావన నా దగ్గరికి తీసుకురావద్దని చెప్పిందా లేదా? మళ్ళీ ఎందుకు తెస్తున్నావు?